పోయినసారి కోటి గాని వాడికి తెలియకుండా బిల్లు కట్టించా అని గొడవ చేశాడు. ఇప్పుడు దానికి బదులుగా నన్ను మళ్ళీ రెస్టారెంట్ కి తీసుకెళ్లిపోతే మర్డర్ చేసి జైలుకి వెళ్ళిపోతా అని చెప్తున్నాడు. వీడు చేసినా చేస్తాడు, అందుకే వీడు గొడవ భరించలాగా తీసుకొచ్చాను. వాడితో పాటు నైజీరియా నాగరాజు, తలుకు, తనిష్క్ అందరం కలిసి వెళ్ళా. కోటిగాడైతే ఒకటే స్లోగన్ చెప్తున్నాడు, ఆ రోజు నన్ను మోసం చేసి నాతో బిల్లు కట్టిస్తావరా, ఈ రోజు నీకు బిల్లు గట్టిగా బొక్క పెడతా అంటున్నాడు. ఇప్పటికే మెనూ కార్డు 3 సార్లు చదివాడు ఏం ఆర్డర్ చేద్దామా అని. క్లాస్ లో సార్ చెప్పిన నోట్స్ కూడా ఎప్పుడు ఎన్నిసార్లు చదవలేదు. ఇప్పుడు నా మీద కక్ష కట్టి ఇలా చేస్తున్నాడు. అటు తిరిగి మళ్ళీ నూడిల్స్ ఆర్డర్ చేశాడు. అమ్మయ్య బిల్లు తక్కువలో అయిపోద్దిలే అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది వీడు ఏదో ప్లాన్ తక్కువలో ఎందుకు ఆర్డర్ చేశాడా అని. ఇంకో సైడ్ నైజీరియా నాగరాజ్ గాడేమో నూడిల్స్ లోకి సాస్ వేసుకుంటున్నాడు. అది సాస్ అనుకుంటున్నాడో సాంబార్ అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు, అలా వేసుకుంటున్నాడు వాడు. ఇంకోసారి వీడు ఎప్పుడు నూడిల్స్ తినంట, ఎందుకురా అంటే నోట్లోకి లాగలేక సగం ఎనర్జీ దొబ్బేస్తుందిరా అంటున్నాడు. అది తిన్న తర్వాత మళ్ళీ మంచూరియా ఆర్డర్ చేశాడు. సందట్లో సడేమీలాగా మళ్ళీ మధ్యలో బాండం బ్రహ్మం వచ్చాడు. వీడు వచ్చేసరికి అంతా అయిపోయింది. మంచూరియా ఒక పీస్ మిగిలిపోతే అది తినేశాడు. తిన్న తర్వాత బిల్లు కట్టి వెళ్దాం పదంట్రా అంటే కోటిగాడు ఎక్కడికి వెళ్లేదు అంటున్నాడు. ఏరా ఏమైందిరా అంటే నీ మీద రివెంజ్ ఇంకా సరిపోలేదని చెప్పి మళ్ళీ జ్యూస్ పాయింట్ దగ్గర తీసుకొచ్చాడు. ఇక్కడ ఒకేసారి 2 జ్యూసులు కలిపి తాగేశాడు. సర్లే తాగితే తాగే వెళ్దాం పదరా అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్లేదు అంటున్నాడు. మళ్ళీ ఏమైందిరా అంటే గుంటూరు మొత్తం బైక్ వేసుకుని తిరుగుదాం పదా అన్నాడు. ఇంకా నాతో 300 ఆయిల్ కొట్టించి అదంతా అయిపోయే వరకు గుంటూరు మొత్తం తిప్పాడు. మొత్తానికి కోటిగాడైతే నా మీద రివెంజ్ ఇలా ప్లాన్ చేశాడు. ఏం పర్లేదు, మళ్ళీ కోటిగాడిని నెక్స్ట్ టైం గట్టిగా బుక్ చేద్దాం. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు వెళ్తూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయాలి. మరి చేశారుగా, వెళ్ళొస్తా.